గోమయ రసం. ఆవు ఫ్రెష్గా పేడిస్తుంది కదా, ఎలా ఉంటుందంటే ఫ్రెష్గా పేడించినప్పుడు శరీరం ఉష్ణోగ్రత అంటే గోరువెచ్చగా ఉంటుంది ఆ పేడ. అలా గోరువెచ్చగా ఉన్న పేడని ఒక బట్టలో వేసి, ఒక వస్త్రంలో వేసి, ఆ వస్త్రాన్ని ఏం చేయాలి, గోమూత్రములు కానీ నీటిలో కానీ ముంచి పిండితే నీళ్ళన్నీ పోతాయి కదా, అలా తడిగా ఉన్న అటువంటి వస్త్రంలో ఫ్రెష్గా వచ్చిన గోమయాన్ని వేయాలి. అందులో వేసి ఇలా చేత్తో ఒత్తితే అందులో రసం వస్తుంది. కాలాన్ని బట్టి, ఆవు తిన్న ఆహారాన్ని బట్టి ఆ గోమయం యొక్క తడి ఉంటుంది కదా. ఎండుగడ్డి తింటే అది డ్రైగా ఉంటుంది, పచ్చగడ్డి తింటే వెట్టుగా ఉంటుంది. కాబట్టి గోమయ రసం రావడం తక్కువగా అనిపిస్తే ఏం చేయొచ్చు అంటే దాన్ని కొంచెం నీళ్లతో తడపాలి. గోమూత్రంతో కానీ నీళ్ళతో కానీ తడిపితే వస్త్రంలో పెడితే గోమయ సారం వస్తుంది. ఆ సారాన్ని ఒక 5-6 స్పూన్లు తీసుకోవాలి. దానికి 5-6 స్పూన్లు నీళ్లు కలపాలి. నీళ్లు కలిపితే ఒక ద్రవం వస్తుంది కదా, ఈ ద్రవాన్ని జుట్టుకు రాసుకోవాలి. చాలా బాగుంటుంది వాసన. దాన్ని ఒక అరగంట ఉంచిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎలా అయితే తలస్నానం చేయొచ్చో, కుంకుడుకాయలు నానబెట్టుకుని ముందు రోజు రాత్రి అలా స్నానం చేయాలి. ఇలా ఒక 4-5 వారాలకే చుండ్రు తగ్గిపోతుంది. మన శరీరంలో వాతం అంటాం కదా, వాతం, పిత్తం, కఫం అన్నీ సమపాడులో మన శరీరంలో ఉంటాయి. అందరికీ ఉండాలి, ఉంటే రోగం లేదు. అవి కొంచెం అటు ఇటు అయితే రోగం అన్నమాట. అట్లా వాతం వల్ల వచ్చే సమస్యలన్నీ గోమయ రసం రాసుకున్నప్పుడు ఉపశమనం పొందుతాయి. లేదా శరీరం అంతా నువ్వుల నూనె వారానికి ఒకసారి రాసుకోవాలి. దాన్ని అభ్యంగన స్నానం అంటారు. అలా చేసుకున్నా కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ గోమయ రసాన్ని మనం తలకు పట్టించాక తర్వాత ఈ కుంకుడుకాయ రసంతో దాన్ని వాష్ చేస్తాం. అలా 4-5 వారాలకి చేస్తే జుట్టు రావడం తగ్గుతుంది. సహజంగానే సుండ్రు తగ్గిపోతుంది. సుండ్రు చాలామందికి సమస్య ఉంది, సుండ్రు అంటే ఏదో కాదు, మన చర్మం యొక్క కణము ఉంది కదా, ఆ కణము 21 రోజులు దాని జీవితకాలం. అది కొత్తది పుడతా ఉంటాయి, పాత వెళ్ళిపోతుంది. లేయర్ బై లేయర్. ముందు లేయర్ వెళ్ళిపోతే కొత్త లేయర్ పుడతా ఉంటుంది. ఇలా లేయరు 4-5 రోజులకి వెళ్ళిపోవడమే సుండ్రు లాంటిది. సోరియాసిస్లో అనేక రకాలు ఉంటాయి. అలా ఇవన్నీ అలాంటిది అనమాట. అది మళ్ళీ సమస్థితిలో అది దాని జీవితం సమంగా వెళ్ళడానికి ఇటువంటి అభ్యంగ స్నానాలు కావచ్చు, వాతాన్ని ఉపశమనింపజేయడానికి ఉన్న పద్ధతులు కావచ్చు, ఈ విధంగా పనిచేస్తాయి అన్నమాట దాని మీద. అలా గోమయ రసము కూడా ఇటువంటి సమస్య రాకుండా తగ్గిస్తుంది. అది ఒకటి మనకి. ఇంకోటి గోమయ రసంతో ఇంకొక ఉపయోగం ఉంది. ఎప్పుడైనా ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది, గాల్పులు కొడతాయి అంటారు కదా, గాల్పులు కొట్టి కొంత తూలు వచ్చి పడిపోతూ ఉంటారు, ఇట్లా సమస్యలు ఉంటాయి. ఆ ఎండ దెబ్బ తగ్గాలి అంటే ఎప్పుడైనా ఇందాక మనం చెప్పినట్టు గోమయ రసాన్ని తీసి చేతుల్లో రాసుకొని చక్కగా వాసన చూడాలి. అది మట్టి వాసన అంటారు. బాగా చెప్పాలంటే మట్టి పరిమళం, అంటే భూతత్వం అనేది అందులో ఉంది. ఆ వాసన ఆ గాల్పు కొట్టిన ఎఫెక్ట్